సాటర్డే ఈరోజు A to Z ఫుల్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఓకేనా? ఆయేషా ఎంట్రీ ఇచ్చిందా లేదా, శ్రీజ ఎలిమినేట్ అయిపోయిందా లేదా, వస్తే శ్రీజకు అసలు ఏవి వేసారా లేదా, హౌస్లోకి ఏమైనా పంపించారా లేదా, ఆ తర్వాత ఎవరెవరికి నాగార్జున గారు ఎరగదీశారు దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ మామ, శ్రీజ అయితే లోపలికి అయితే రాలేదు, ఎంట్రీ కూడా వేయలేదు, ఏవి కూడా లేదు. శ్రీజ అసలు ఏమైపోయిందో కనుమరుగైపోయింది. సాటర్డే ఎపిసోడ్లో శ్రీజనే కనపడదు, మీకు ఆయేషా కూడా కనపడదు. ఎలిమినేషన్ గురించి కూడా చెప్తాను, వెయిట్ చేయండి. చిన్న ట్విస్ట్ ఉంటుంది ఎలిమినేషన్లో మాత్రం. ఆ తర్వాత నాగార్జున గారు మాత్రం డెమాన్ పవన్ని పొగిడారు. ఆ తర్వాత హౌస్లో నుంచి వెళ్ళిపోని కూడా అన్నారు. ఓకేనా? రీతు విషయంలో కొంచెం మిస్బిహేవ్ చేశారు కదా, ఆ విషయంలో రీతు విషయంలో వెళ్ళిపోన్నారు. ఓపెన్ ద గేట్ అన్నాడు, గేట్స్ ఓపెన్ చేశారు, కానీ రిక్వెస్ట్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు, క్లోజ్ చేశారు. ఆ తర్వాత తనూజ వర్సెస్ సంజన విషయంలో కూడా సంజన గారిది తప్పు అని అక్కడున్న ఆడియన్స్ ఓట్ చేశారు. ఎవరి తప్పని అడిగితే సంజన గారిది తప్పు ఆ ఫుడ్ ఇష్యూలో అని చెప్పేశారు. ఆ తర్వాత దువ్వాడ మాధురి గారికి అయితే సూపర్గా ఆడామమ్మా అని బాగా ఎంకరేజ్ చేశారు. ఇమాన్యుయల్ అండ్ తనూజ వాళ్ళ ఇష్యూని కూడా వీడియో వేసి ప్లే చేశారు. ఇమాన్యుయల్ తాట తీశారు. ఆ తర్వాత రాము రాథోడు భరణి గారిని గెలిపించుకోవడానికి చేసిన కెప్టెన్సీలో దివ్యాన్ని గెలిపించారు కదా, దాని గురించి మాట్లాడారు. చాలా ఇష్యూస్ అయితే మాట్లాడారు మామ. మనకున్న అప్డేట్స్ ప్రకారం ఇవైతే ఇప్పుడుకున్న ఇష్యూస్. యాజ్ పర్ ద సాటర్డే ఎవరు ఎలిమినేట్ అయితే కాలేదు. తుప్పాస్ రివ్యూవర్స్ ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఓకేనా? ఇప్పటి వరకు ఎవరు ఎలిమినేట్ అయితే కాలేదు. లాస్ట్లో గౌరవ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ సాటర్డే ఎవరిని ఎలిమినేట్ అయితే చేయలేదు. ఇవి సాటర్డే అప్డేట్స్.